ఆ పాపములను బట్టి తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. నువ్వు వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలో నీ జీవితాన్ని ముగించేస్తే గనక ఆ జీవితాన్ని బట్టి తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. అయితే ఆయన రాకడన్నా ముందు జరుగుతుంది, లేకపోతే నువ్వు చనిపోయి లోకం నుంచి వెళ్ళిపోవడం అయినా ముందు జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా యేసుక్రీస్తు ప్రభు నీకు రక్షకుడిగా కనిపించడు, కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను శిక్షించేటువంటి శిక్షకుడిగానే కనిపిస్తాడు. మొదటిసారి వచ్చినప్పుడే ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన రాకడ ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకుని, ఆయన ఎందుకు వచ్చాడో నువ్వు తెలుసుకుని, ఆయన పాపములను క్షమించడానికి వచ్చాడని నువ్వు ఎరిగి, నీ పాపాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. ఆయన నిన్ను రక్షిస్తాడు, ప్రతి పాపము నుంచి విడిపిస్తాడు, నిన్ను నీతి మంతుడిగా మారుస్తాడు, నిన్ను నిత్య జీవమైనటువంటి పరలోకానికి వారసుడిగా చేస్తాడు. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఇంకా ఆ పాపంలోనే మునిగి తేలుతూ ఇంకా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ నీ జీవితాన్ని కనుక నువ్వు పాడు చేసుకుని నీ జీవితాన్ని ఈ లోకంలో ముగించేసి నువ్వు వెళ్ళిపోతే, నువ్వెన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా సరే, మారు మనసు లేకుండా పశ్చాత్తాపము లేకుండా నువ్వు చేసుకునే ఎన్ని క్రిస్మస్ అయినా సరే నిన్ను రక్షించవు.